ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇప్పుడు మరొక 44,000 ఎకరాల భూములు సేకరించాలని ఆల్రెడీ క్యాబినెట్ వరకు వెళ్ళడం, రైతుల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల అది కొంచెం హోల్డ్లో ఉంది. ఈ భూసేకరణ, అదనపు భూసేకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు రెండో ఫేజ్ పక్కన పెడితే ఆయన ఈ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అది మోసం చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎట్లా బిహేవ్ చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు అట్లా పనిచేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకంటున్నా అంటే సిన్సియర్గా సీరియస్గా చేసేవాడు కూడా డెవలప్మెంట్కి ల్యాండ్ తీసుకున్నప్పుడు యాక్చువల్ ఏం డెవలప్మెంట్ ఉందో అవి చూపిస్తారు, అది ప్రొజెక్షన్స్ ఇస్తారు, వాటిని చేస్తారు. మోసం చేసేవాడే రియల్ ఎస్టేట్ ఊరిక విమానం దారేసి అక్కడ పక్కనే విమానం, ఈ పక్కనే రైల్వే స్టేషన్ పెడతాడు, దగ్గరలో ఎక్కడా లేకపోయినా కూడా వేసి ప్రజలను డూప్ చేస్తాడు. ఆ చేయడంలో కూడా మరి ఆయన అత్యాశ ఏందో తెలియట్లా. కానీ ఈ ల్యాండ్ అంతా ఎట్లా తీసుకుంటాడని కాదు, తీసుకొని ఏం చేస్తాడని కాదు, తీసుకున్న తర్వాత నువ్వు డెవలప్ చేయాలంటే ఎట్లా చేస్తాడనే దానికి కూడా ఒక ప్లాన్ లేకుండా కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కింద నేను అమ్మడానికి ల్యాండ్ కావాలి కాబట్టి దాన్ని అమ్మడానికి ఇప్పుడు మిగిలేది సరిపోదు కాబట్టి ఇంకొంత ల్యాండ్ ఏదో తీసుకొని సోదరు దాన్ని అమ్ముతాను, మిగిలింది నా దగ్గర నాది పెంచుకుంటాను, నా దాంతోకి రాకుండా అనే ఒక బిహేవియర్ ఏదో అది కనపడతారు తను చేస్తున్నది అంటాం. సరే, ముందు దానికి నీ కమిట్మెంట్ ఏమైనా తీర్చావా వాళ్ళకు? ఇది మోసమే కదా. వాళ్ళు ఈరోజు అడుగుతున్నది, ఎవరు రైతులు అక్కడ అడుగుతున్నది, నేను ఇంతకుముందు అన్నదే, మా ప్లాట్ ఎక్కడో తెలియట్లా, దాని లోన్ రావట్లా, పిల్లలకు రాయిద్దామంటే కుదరట్లా, సేల్ చేద్దామంటే కుదరట్లా, దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు. అదే చెప్పారు సార్, అమరావతి జేఏసీ అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడైతే ధర్నాలు చేశారో అదే వేదిక వాళ్ళ ఎవరైనా అదే అడుగుతారు, వాళ్ళు అదే అడుగుతారు. నువ్వు దీన్ని అడ్రస్ చేయకుండా ఇష్యూస్ ఖచ్చితంగా 2-3 పాయింట్లు అయితే ఇది ఇప్పుడు అమరావతి కాన్సెప్టు ఆర్ క్యాపిటల్ దానికి సంబంధించి ఒకటి పక్కన పెడితే నువ్వు చేసేటప్పుడు దాంట్లో పొరపాట్లు ఏముంటావో పాయింట్అవుట్ చేయడం అనేది ప్రతిపక్షంగా మా బాధ్యత. పాయింట్అవుట్ చేయాలి. అందులో నేను ఇంత అన్నవి వస్తాయి. నిజంగా నీ ప్రియారిటీ ఏది ఉండాలా? రైతులది ఫస్ట్ ఉండాలా. వాళ్లకు మొత్తంగా ప్లాట్లు డెవలప్ చేసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం నీ ఫస్ట్ బాధ్యత. నువ్వు అది చేయట్లా, ఎందుకంటే అది ఈస్ట్మన్ కలర్లో కనపడదు. నువ్వు స్కై స్క్రాపరు 50 లక్షల కోట్లను ప్లస్ డబ్బులు రావు, దాంట్లో తక్కువ వస్తాయి. దీంట్లో అయితే నేరుగా ఒకేసారి మొబిలైజేషన్ అడ్వాన్స్ సుమారుగా ఇవ్వచ్చు, అంటూ కావాల్సింది వెనక్కు రాబట్టుకోవచ్చు, అంటే ఒక డ్రీమ్ క్రియేట్ చేయొచ్చు. ఎంతకాలం ఇది రంగుల కళలు క్రియేట్ చేసి నడుపుతావు? ఇది కాదని మళ్ళీ నువ్వు అక్కడికి పోతే రెసిస్టెన్స్ సహజంగానే వస్తుంది, కోపం వస్తుంది వాళ్ళకు. దానికి మళ్ళీ వాళ్ళని అప్పించడానికి నానా రకాలు బెదిరిస్తున్నారంట. చాలా చోట్ల వాళ్ళు పంపించి మాట వినకపోతే ఇది చేస్తా, మీరు ఇచ్చి తీరాలి, లేకపోతే ఒప్పుకోము అని చేస్తున్నారు. అన్ని రకాల ప్రయోగిస్తున్నారు. మాఫియా ముఠా ఎట్లా బిహేవ్ చేస్తుందో అట్లా బిహేవ్ చేస్తుంది అంటున్నారు. సో ఈ మొత్తం దీంట్లో తనకు తాను ఆశ ఈజీ మనీ కనపడుతుందో తెలియట్లా. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్టు ఏదో ఈ 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు చేయాలి, చేసేసి ఇది చేసుకొని దాంట్లో క్రీమ్ ఎట్లా రావాలా, ప్రజలు ఎట్లా పోతే నాకెందుకు, వాళ్ళకి భ్రమ కల్పిస్తే ఈ 4 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మొన్న యూరోపా ఆయన సోమనాథేశ్వర గారు పాయింట్అవుట్ చేసినట్టు రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు, ఏంటో అది అర్థం కావట్లేదు. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ ఏం చేస్తారు, ఎందుకు తెలియదు. 1,500 ఎకరాలు. సో ఏదో ఒకటి చెప్పాలి, ఒక డ్రీమ్ సెల్ చేయాలి. సినిమా కాదు, ఇదేమో రియల్ జీవితాలతో ఆడుకుంటున్నాడు, అది డేంజర్. అది ఇక్కడ ఆడుకుంటూ వాళ్ళను ముంచుతున్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరూ ఆయన భ్రమ పెట్టి దోచుకుంటున్నాడు, నిలువు దోపిడీ చేస్తున్నాడు. ప్లస్ అది అంత అప్పు రాష్ట్రం మొయ్యలేదు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేశారు. లేదు ఇప్పుడు నువ్వు నడపాలనుకుంటావు, ఓకే బాగానే ఉంది, బట్ దీని మీద మళ్ళీ ఉన్నవి వాడుకొని సౌకర్యాలు వాడుకోవడం కాకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్నప్పుడు ఒకటి బరువు ఎక్కువ పడుతుంది, అది కష్టం మోయలేము, 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు కావచ్చు. ఎందుకంటే ఇది సంవత్సరంలో 3-4 నెలలకు మించి పని జరగదు. ఎందుకంటే 2 తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెల్లూరు వైపు వచ్చేది వస్తుంది, మనకు రెగ్యులర్ మాన్సూన్ అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు టైం తక్కువ అయినప్పుడు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. 5 ఏళ్లలో అవుతుందా, 10 ఏళ్లలో అవుతుందా? 5 ఏళ్లలో అయితే కాదు, 10 ఏళ్ళు కావచ్చు. ప్రతిదీ లోతుకు పోవాలి, పైల్ ఫౌండేషన్ అయితే కాదు, కాస్ట్ పెరిగిపోతుంది, ఎస్కలేట్ అవుతుంది. ఇది ఇంకా ఏదో ఎండమావిలో వెతుక్కుంటానట్టుకోవడం అనే ఉద్దేశం ఒకటి. రెండవది 3 ప్రాంతాలకు డ్రీమ్ ఉందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష తీర్చినట్టుంటుంది, దీనికి సొల్యూషన్ ఉన్నట్టుందని అంటున్నారు. వితౌట్ లీవింగ్ దిస్
ఇక్కడ కూడా ఒక క్యాపిటల్ పెట్టుకుని లెజిస్లేటివ్ అని ఆ రోజు అనుకున్నారు. సరే కాదు, నువ్వు ఇదే పెట్టాలనుకున్నావు. ఆ రోజు ఏమన్నావు, నువ్వు ఉన్నవి సరిపోతాయి, ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ ఇది ఉంది ఇవే వాడుకోవచ్చు అని. మరి వాడుకోవచ్చుగా, చేయొచ్చుగా. ఈరోజు ఎందుకు దానికి పోతున్నావు మొత్తం ఇది? నువ్వు పెట్టాలనుకున్నాన్ని అమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చుగా, లేఅవుట్లలో పెట్టు చేస్తే ఎస్ అట్లీస్ట్ ఈజ్ ట్రయింగ్ ఈజ్ అటెంప్టింగ్ అంటుంది. నువ్వు దానికి పెట్టట్లేదు కదా. ఇప్పుడు 67,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే రకరకాల డిఫరెంట్ వస్తున్నాయి కానీ వాటిని పూర్తి అడ్రస్ చేయట్లే. సో ఆయనకు ఆ ఉద్దేశము లేదు. ఈ భ్రమ క్రియేట్ చేసి దాంట్లోనే దోచుకోవాలనుకున్నాడు, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాడు, దాంట్లో కొట్టుకుపోతున్నాడు ఆయన.